సంగారెడ్డి జిల్లా సహృదయాన్ని చాటుకున్న ఈర్లరాజు ముదిరాజ్ సామాజిక సమర్థన కార్యక్రమంలో భాగంగా కుటుంబ సమేతంగా కలిసి అమీన్పూర్ మున్సిపల్ సిబ్బందికి నూతన వస్త్రాలను బహుకరించి భోజన తాంబూలాలను అందించడం జరిగేది। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లి పిల్లలకు సేవనందించినట్లు వాడవాడల్లో పేరుకుపోయిన మురికిని శుభ్రం చేసే మున్సిపల్ కార్మికులకు బట్టలు పెట్టడం ఎనలేని ఆనందాన్ని ఇచ్చిందని ఈర్లరాజు ముదిరాజ్ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అప్పాల ప్రసాద్, జి మాజీ శాసనసభ్యులు సత్తన SCRPS రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్రాం శంకర్, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు ఎడ్ల రమేష్ ప్రతాప్ రెడ్డి, గోదావరి అంచిరెడ్డి, మెట్టు శ్రీధర్ తదితరులు పాల్గొనడం జరిగింది। ఆ ఇల్లును ఎట్లయితే ఒక పవిత్రంగా తీర్చిదిద్ది పూజలు పురస్కారాలు చేస్తామో అంతే పవిత్రంగా అమ్మలాంటి సేవ చేస్తున్న సఫాయి కార్మికులను ఈ గృహ ప్రవేశానికి ఇచ్చినటువంటి రాజన్న గారికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటాం। ఎందుకంటే ఇలా చాలా మంది వాళ్ళ పెట్టిన పేర్లకు కొంతమంది మాత్రమే సార్థకంగా చేస్తూ ఉంటారు। మరి వాళ్ళ తల్లిదండ్రులు రాజు అనే పేరు ఎట్లయితే పెట్టిరో, ఒక రాజు ఎట్లయితే తన చుట్టుపక్కల ఉన్న ప్రజలను తారతమ్యాలు లేకుండా తన ఆస్థానాలకు పిలిచి అందరికీ ఒకటే విధంగా ఎట్లయితే ట్రీట్ చేస్తాడో, మరి ఆయన కట్టుకున్న ఇంట్లకు మరి కార్మికులను పిలిచి వాళ్ళే అత్యంత పవిత్రమైన వ్యక్తులుగా భావించి మరి గృహప్రవేశ కార్యక్రమాన్ని వారితోని ప్రారంభించడం అయితే ఏదైతే ఉందో ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినటువంటి ఈర్ల రాజన్న గారికి నేను హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా। ఇలా మరి రాజన్న గారిని చూస్తూ ఉంటే వారి గురువు గారు మరి సత్తన్న మా నాయకులు వాళ్ళ ఇంట్లో గిట ఎవరైనా కానీ ఇంటి లోపలికి వెళ్ళకపోగలుగుతారు। అంటే కుల మత మరి వాళ్ళు డబ్బున్నోళ్ళ పేదోళ్ళ వాళ్ళు ఏ వర్క్ చేస్తారు ఎట్లాంటి వాళ్ళు తెలియకుండా నాకు తెలిసిన రాజకీయ నాయకులల్లా ధైర్యంగా ఎవరైనా ఇంట్లోకి పోగలుగుతారంటే నేను చూసిన వ్యక్తులలో సత్తన్న గారి ఇంట్లోకే ఏ వ్యక్తులైనా ధైర్యంగా రాగలుగుతారు। మరి ఆయన బాటలో నడుస్తున్న రాజన్న గిట మరి అంత ఫ్రీడమ్ ఇచ్చిండు, అంత మనస్ఫూర్తిగా తీసుకుండు కాబట్టి మరి అమ్మలాంటి సేవ చేసేటువంటి సఫాయి కార్మికులతోని ఈ గృహప్రవేశ కార్యక్రమాన్ని రూపొందించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం। మరి వారి గిట వారి గురువు గారి బాటలో నడుస్తూ భవిష్యత్తులో వారి గిట ఒక కార్పొరేటర్ ఒక ఎమ్మెల్యే కావాలని చెప్పి ఇట్లాంటి సేవలు నేను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా। ఇలా ఇంకొక నిమిషం సఫాయి కార్మికుల గురించి మాట్లాడతాను। ఎందుకంటే ఈ ప్రపంచంలో పిల్లలకు కానీ ఇంట్లోళ్ళకి కానీ తల్లి చేసినంత సేవ ఎవ్వరు చేయరు। ఎందుకంటే పిల్లలు గలీజ్ అనకుండా ఇంటి పని, వంట పని, ఆగి పని, లాస్ట్కి వస్తే బాత్రూమ్ పని గిట ఈ ప్రపంచంలో తల్లి చేస్తుంది। ఆ తల్లి తర్వాత అంత గొప్ప సేవ ఈ ప్రపంచంలో ఎవరన్నా చేస్తారు అంటే మా సఫాయి కార్మికులు అనే విషయాన్ని గిట మరి అటువంటి వ్యక్తులకు దసరాని పురస్కరించుకొని మరి ఎవరైతే మనుషులు ఉంటారో వాళ్ళకే మనం ఇంట్లోకి పిలిచి బట్టలు పెడతాం। మరి నిన్ను మనస్ఫూర్తిగా మనుషులకు ఆహ్వానించి ఆయన ఇంట్లోకి ఆహ్వానించి మీకు ఏదైతే బట్టలు పెడతా ఉన్నాడో అది చాలా గొప్ప విషయం। మరి ఈ కార్యక్రమాన్ని అన్న మీరు జీవితాంతం ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి గిట నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇవాళ చూస్తూ ఉంటే ఈ ఇల్లు అన్న ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు పెట్టి కట్టిండో తెలియదు। ఆ కోట్ల కంటే విలువైన ప్రేమను మీ దగ్గర సంపాదించుకున్న రాజన్న గారు మరి వారి కుటుంబ సభ్యులు సుఖశాంతులతో ఇట్లనే ఉండాలి, ఇంకా వాళ్ళు ఉన్నత స్థాయికి చేరాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ గిట హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। ధన్యవాదాలు। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।